తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిఎంకే యువజన విభాగం కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఒకవైపు ఆయన వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు ఇది రాజకీయ కక్ష సాధింపేనని డిఎంకే ఆరోపిస్తోంది. అసలు ఏం జరిగింది? ఉదయనిధిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయన అరెస్టుపై ఎవరేమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. తంజావూరులో జరిగిన ఓ బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ సినీ నటి త్రిషపై ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చెన్నైలోని నీలన్కరై నివాసానికి చేరుకున్న పోలీసులు భారీ భద్రత మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అయితే అదే రోజు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యాక ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ అరెస్టుపై రాజకీయ పార్టీల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాప్రతినిధిగా మాట్లాడేటప్పుడు సంయమనం అవసరమని అన్నారు. అయితే అరెస్టు సమయం పైన ప్రశ్నలు లేవనెత్తారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకోవడం రాజకీయ అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముఖం కూడా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదన్నారు. రాజకీయాల్లో మర్యాదపూర్వక భాష ఉండాలని సూచించారు. ఇక బీజేపీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఖుష్బూ సుందర్ త్రిషకు ఉదయనిధి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అధికార టీవీకే నేతలు కూడా ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి కేజీ అరుణ్ రాజ్ ఆ ప్రసంగాన్ని అసహ్యకరమని అభివర్ణించారు. రైతులు, మహిళలు సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మరో మంత్రి రాజ్ కుమార్ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే మాటలు సమర్థించబోమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజారుస్తాయని మంత్రి కీర్తన అన్నారు. ఇక మంత్రి సిటిఆర్ నిర్మల్ కుమార్ పోలీసుల చర్యను సమర్థించారు. అయితే డిఎంకే వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఈ అరెస్టు చట్టపరమైన చర్య కాదని, రాజకీయ ప్రతీకారమని ఆరోపించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నారని పేర్కొంది. డిఎంకే ఎంపీ కనిమొళి ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. కోర్టులో పోరాడాల్సింది పోయి అరెస్టుల మార్గం ఎంచుకున్నారని విమర్శించారు. డిఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ప్రభుత్వం ఫాసిస్టు ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి తంగం తెన్నురసు ఇది రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు. ఇక డిఎండికే నాయకురాలు ప్రేమలత విజయకాంత్ కూడా చట్టం అందరికీ ఒకేలా అమలు కావాలని సూచించారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణిసివేసే పరిస్థితి రాకూడదన్నారు. మొత్తంగా ఒక అరెస్టుతో తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇప్పుడు ఈ వివాదం శాసనసభలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, కోర్టు విచారణలో ఇంకెలాంటి మలుపులు వస్తాయి అనేది రానున్న రోజుల్లో తేలనుంది.